నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. ప్రారంభమవుతూనే చక్కగా వారాహి నవరాత్రులు అవ్వచ్చు. సెకండ్ డేనే ఆదివారం వస్తోంది. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగంతో వస్తున్నటువంటి రోజు. మరి ఆ రోజున అలాగే పూరి జగన్నాథ్ స్వామి రథయాత్ర కూడా జరుగుతుంది. స్వామికి చేసేటటువంటి అత్యంత అద్భుతమైన క్రతువుల్లో రథయాత్ర ఒకటి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చార్ధామ్ యాత్రలో పూరి జగన్నాథ్ కూడా ఒక యాత్రగా చెప్తూ ఉంటారు. రైట్, చెప్పండి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి వచ్చేప్పటికి ఏంటంటే ఈ జూలైలోనే మధ్య భాగంలో ఎప్పుడైతే రవి కర్కాటకలోకి సంక్రమిస్తాడో అప్పటి నుంచి మనం దక్షిణాయనం ప్రారంభమవుతాం. సో ఇదే నెలలో మనకి దక్షిణాయనం అనేది కూడా ప్రారంభం అవటం అనేది ఉంటుంది. సో ఈ దక్షిణాయనంలో ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో ఈ శత్రువు యొక్క ప్రతాపం పెరుగుతుంది, మన సూర్యుడి ప్రతాపం కొద్దిగా తగ్గుతుంది. సో అందుకని ఇక్కడి నుంచి ఏంటంటే ఈ దుష్టగ్రహాల ప్రాబల్యం పెరగటం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ముఖ్యంగా ఈ జూలై నుంచి వరుసగా మనకి రేపు మళ్ళీ ఏదైతే మకర సంక్రమణం వచ్చేదాకా కూడా ప్రకృతి వైపరీత్యాలు అనుకోండి, వివిధ పార్టీల మధ్య ఉండే గొడవలు అనుకోండి, ఇలా కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఆదివారం పుష్కరమి యోగం అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడి నుంచి మనం సాధ్యమైనంత వరకు కూడా చంద్రుడిని మరింత బలోపేతం చేసుకోవాలి మనందరం కూడా. సో అలాంటి వాటికి ఈ ఆదివారం పుష్కర యోగం. సో ఆదివారం పుష్యమి నక్షత్రం కలిస్తే అదొకటి, గురువారం పుష్యమి నడిస్తే అదొకటి. ఈ రెండు కూడా మనకి విశిష్టమైనవని చెప్పి గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే మరి సూర్యుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోకి ప్రవేశించాక. సో దానికి ముందుగా మనం సూర్యుడిని యొక్క ఆరాధన చేసుకుని కూడా మనందరం ఎంతో కొంత మెరుగుపడాలి, మన ఆరోగ్యాలు బాగుండాలి. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా ఈ వాతావరణ పూర్వకంగా వచ్చే రోగాలు పెరుగుతాయి. ఈ క్రిమికీటకాల వల్ల అయితేనేమి, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సుస్థి ఉంటుంది. సో అలాంటి సుస్థిలు అధిగమించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఇక్కడ మనం సూర్యుడిని నారాయణుడి స్వరూపంగానే చెప్తాం. అలాంటి నారాయణుడి యొక్క మరొక పరమోత్కష్టమైనదే ఈ పూరి జగన్నాథుడు. సో మరి అలాంటి జగన్నాథుడు ఈ పుష్కర యోగం తర్వాత మీకు మరొకటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఈ పూరి ఉత్సవాలు రథోత్సవాలు ఏవైతే ఉంటుందో దాని చరిత్ర కనుక చదివినప్పుడు జ్యేష్ఠ శుద్ధ విధి అనేదే కాదు, అది పుష్యమి నక్షత్రంతో కూడి వస్తే మరింత విశిష్టమైనది అని చెప్పి. అద్భుతం, ఈసారి అలాగే వస్తుంది అయితే కదా. అందుకని మనకి జగన్నాథుడిని పూజించటం, తర్వాత ఇక్కడ ఈ ఆదివారం పుష్కర యోగం రావటం. ఈ ఆదివారం పుష్యయోగంలో మనం గతంలో కూడా చెప్పాం, ఏ సాధన చేసినా కూడా అది 10 రెట్లు దాని యొక్క పుణ్య ప్రభావం పెరుగుతుంది అని చెప్పి. సో అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి డైరెక్ట్గా జగన్నాథుడిని కొలవటం, లేదు అంటే సూర్యుడిని ఆరాధించడం. సో సూర్యుడిని ఆరాధించాలి అనుకునే వాళ్ళు మొదట వాళ్ళకోసారి చెప్తాను. సో ఈ సూర్యుడిని ఆరాధించవలసిన వాళ్ళు ఏంటంటే ఈరోజు వారు స్నానం చేయవలసిన నీటిలో దొరికితే గనక గులాబీ రేఖలు ఉంటాయి కదా, ఆ గులాబీ రేఖలు కలిపి స్నానం చేయటం అనేది మంచి పద్ధతి. ఒకవేళ మరి అందరికీ గులాబీ పూలు దొరికే సౌలభ్యం లేకపోతే రోజు వాటరే కలపాలి దాంట్లో. కానీ ఇంకొద్దిగా శ్రేష్టమైతే కనుక గులాబీ రేఖలు కలపడమే. అలా చేసి స్నానం చేస్తే మనము సూర్యుడికి రెడీ అయినట్టు, పరిశుద్ధమైనట్టు. సో పరిశుద్ధం అంటే మళ్ళీ వేరే భాష మారిపోతుంది కానీ పవిత్రమైనట్టు. సో అందుకని ఆ పవిత్రమైన శరీరము మనకి ఆయన కోసం సంసిద్ధమవుతుంది. ఆ సంసిద్ధమయ్యాక మనము ఒకటి ఏంటంటే కొలవాలి అనుకున్నప్పుడు సూర్యుడి యొక్క మంత్రం ఓం గృణి సూర్యాయ నమః. రెండో ఘ గృణి. సో గృణి సూర్యాయ నమః అనేది కనీసం 10 సార్లు, లేదంటే 108 ఎప్పుడు చెప్పేలాగా. సో మినిమం అయితే ఖచ్చితంగా 10 సార్లు అయితే కొలవాలి. లేదు ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ అనుకుంటే కనుక సన్ఫ్లవర్.
సో ఈ సన్ఫ్లవర్ అనేది చదువుకోవాలి. సన్ఫ్లవర్ ఎలా అయితే సూర్యుడిని చూస్తూ తిరుగుతుంది కదా, రైట్. ఆ పొద్దుతిరుగుడు. సూర్యుడు కూడా మనకి అన్ని దిక్కులా కాపాడాలి అని ఆ, చెప్పి, ఆ, అంటే మన సమస్య ఏ దిక్కు నుంచి వచ్చినా Correct. కూడా సూర్యుడు. ఆ సూర్యుడు దాన్ని మనకి ఉమ్, అధిగమించే శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని కోరుకుంటాం. సో అది సూర్యుడు యొక్క తేజస్సు మనలో అణువణువున నిండిపోవాలని కోరుకుంటాం. తర్వాత రెండోది, ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా సరే ఈ రోజు చేసే ఒక కొత్త పూజ అనుకోండి, లేదా ఒక కొత్త జపం అనుకోండి, ఏది చేసినప్పటికీ కూడా అది కూడా బలోపేతం అవుతుంది అని చెప్పి, ఇక్కడ మనకి ఏంటంటే అనుకోకుండా రెండు వచ్చాయి. అంటే జగన్నాథుడి యొక్క ఇదే అని. సో జగన్నాథుడి యొక్క అవతారాలు కనుక గమనిస్తే కనుక మనకి ఏ యొక్క దేవతామూర్తిలో కూడా లేని విశిష్టత. అంటే ముఖ్యంగా ఇవేమి రాతితో నిర్మించినవి కాదు, వేప కొయ్యలతో, శక్తితో. పైగా వేప కొయ్యలతో ఉన్నవి ఇన్నేళ్ళు చెక్కు చెదరకుండా ఉండవు. ఉండటం సో అది ఖచ్చితంగా మామూలుగా అయితే పాడవుతాయండి. చెక్క అనేది ఎప్పుడైనా సరే పాడవుతుంది. నీళ్ళలో నాని, ఇప్పుడు ప్రతి జ్యేష్ఠ పౌర్ణమికి స్నానం చేయించడం అనేది ఉంటుంది. అయినప్పటికీ పైగా 108 కలశాలతో చేస్తారు, పాపం. ఏదో కొద్ది కొద్దిగా కాదు కదా. అయినా అందుకే 15 రోజులు చీకట్లో ఉంచుతారు, ఎందుకంటే విడిగా పెడితే అది ఉబ్బుతుంది కదా. సో అంటే పైకి మటుకు వాళ్ళకి జలుబు అవి లేకుండా అని చెప్పడానికి కానీ, బట్ మామూలుగా చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ వాటి ఆకృతి చెడకుండా ఉండటం. సో ఆకృతి చెడకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, బట్ బయటికి చెప్పేది మటుకు ఇది ఉంటుంది కానీ, బట్ వాళ్ళ ఆకృతి చెడిపోకటం. తర్వాత రెండోది మీరు గమనించినట్టయితే కనుక, ఏదైనా సరే ఒక సోదరి యొక్క ప్రేమకి ప్రతీకగా కూడా ఈ మూడు ఉంటాయి మనకి. ఉంటాయి. అంటే మనం ఏ గుడి తీసుకున్నా కూడా సీత ఉంటే రాముడు ఉంటాడు, భార్యాభర్తలే ఉంటారు, లేదా వాళ్ళ కొడుకులు కూతురు ఉంటారు. ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు కదా, సహోదరి సహోదరుడు, మరి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు. తర్వాత జగన్నాథుడు అనేవాడు ఏంటంటే ఈ యొక్క ఏవైతే ప్రతి విష్ణువు కూడా భక్తుల పాలిట చాలా ఏమంటాం కరుణరసంగా ఉండేదైతే కనుక విష్ణుమూర్తి. అలాంటి విష్ణుమూర్తి మరి జగన్నాథ రూపంలో, అంటే జగన్నాథుడు అంటే ఏంటి, జగత్తుకి నాథుడు, ఆయన జగన్నాథుడు. సో అలాంటి జగన్నాథుడిని సేవించడానికి ఆదివారం పుష్కర యోగం వచ్చింది. పైగా అది కూడా మనకి పుష్యమితో కలిసింది, మహాశ్రేష్టం అని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడి ఉంది. నిర్ణయ సింధు అనుకోండి, ధర్మసింధు అంటే అలాంటి వాటి అన్నింటిలో కూడా పుష్యమితో కలిసి వచ్చింది మరింత శ్రేష్టం. అయితే యాత్రకి ఖచ్చితంగా వెళ్ళాలి, జన్మకు ఒక్కసారైనా యాత్రను చూడాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఈ 4 ధామాలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి అంటారు. కానీ ఇప్పుడు మరి వెళ్ళలేమండి, చూడట్లేదు, మరి ఎట్లా ఇంట్లో స్వామిని ఎలా కొలుచుకోవాలి అంటే దానికి ఏమైనా మార్గం ఉంది? అదిగా నేను ఇప్పుడు అదే మనం చెప్పబోతుంది. ఇప్పుడు ఏదైనా సరే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఓం నమో జగన్నాథ పతిత పావనాయ నమః, ఓం నమో జగన్నాథ పతిత పావనాయ నమః, ఇది వీలైన సార్లు చదువుకోవటం. ఆ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ పులగాన్నం నివేదన చేయటం అనేది. సో అలా నివేదన చేసి కూడా మన యొక్క భక్తి ప్రపత్తులను చాటుకోవచ్చు. ఇంకా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ రకంగా పూజతో పాటు ఎలాగో మనకి ఇవాళ అన్ని మీడియాలో ఉన్నాయి కాబట్టి అది ఎలాగైనా చూస్తాం. కానీ అది చూడటంతో పాటుగా అంటే ఆ రథయాత్రకు ముందుగానే మనం కూడా ఈ రకమైన పూజా విధానాలు పాటించి కూడా జగన్నాథ్ యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు, కృపాకరణ విటాక్ష వీక్షణాలకు కూడా మనం పాత్రలు కావచ్చు. అక్కడే కాదు, ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా జగన్నాథ్ స్వామి ఆలయంలో చాలా వైభవంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ బంజారాహిల్స్ అని కాదు, చాలా చోట్ల ఇప్పుడు ఏవైతే కృష్ణాలయాలకి చేస్తారండి, అంటే చాలా చోట్ల మీకు ఊరేగింపులు ఉంటాయి. ప్రతి చాలా వాడకట్టుల్లో కూడా చాలా చోట్ల ఊరేగింపులు జరగటం అనేది అనేది ముఖ్యంగా ఏవైతే ఈ పరిషత్తులు అనుకోండి, పరిషత్ అనుకోండి, ముఖ్యంగా దేవాలయాలు కాకపోయినా ఇలా కొన్ని ప్రత్యేకమైన హిందూ సేవా సంస్థలు ఏవైతే వాళ్ళైనా కనీసం నిర్వహిస్తుంటారు. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అది నందిఘోషమో కానీ ఆ ఉత్సవం పేరు మనది జనఘోష. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా మనకి లోటు అంటూ ఏది ఉండదు, ఆయన తీర్చినటువంటి కోరికే ఉండదు. రైట్. అది కాక పైగా ఏంటంటే ఇప్పుడు ఒక శివుడు అనుకున్నా ఇంకోటి అనుకున్నా మనం కొద్దిగా భయపడతాము. కృష్ణుడు అంటే మన ఇంట్లో వాడు అనిపిస్తుంది, మన పిల్లవాడు. అది ఇప్పుడు మనం మిగతా దేవుళ్ళు గౌరవించబడతా శ్రీకృష్ణుడు ఏ రకంగా అయినా పలకగలిగే ఏదైనా సౌలభ్యం ఉంది అంటే కనుక శ్రీకృష్ణుడే. సో అలా ఏ రకంగా ఇంకో దేవుడిని ఆరాధించలో మనం. అందుకని ఖచ్చితంగా కృష్ణుడే, ఖచ్చితంగా కృష్ణుడే. కృష్ణానుగ్రహం పరిపూర్ణంగా ఎవరైతే
శ్రీకృష్ణుని ఆరాధించకుండా వాళ్ళ జీవితాలు ముగుస్తాయి, వాళ్ళు నికృష్టులు. నిజమే, వ్యర్థం ఆ జీవితం. అంటే హైందవంలో ఉండి కూడా స్వామిని ఆరాధించకపోవడం అంటే వ్యర్థమే ఆ జీవితం. దానికి ఇంకా అర్థం పర్థం లేనటువంటి జీవితం. ఎనీవేస్, కృష్ణానుగ్రహం ఉండాలి కదా, ఆయన్ని ఆరాధించాలంటే కూడా ఆయనకు అనుగ్రహం ఉండాలి. ఎనీవేస్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు కృష్ణుడి గురించి చక్కటి విషయాలు చెప్పారు, అలాగే పుష్యార్క యోగం కాబట్టి ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇంకొక ప్రశ్న అండి, ఇట్లా యోగవంతమైనటువంటి రోజుల్లో బంగారం, వెండి లేకపోతే వాహనాలు ఇవి కొనుగోలు చేసుకుంటే మంచిది అని అంటారు. మరి రోజంతా ఉంది, డే మొత్తం ఈసారి పుష్యమి పూర్తిగా రోజంతా రావడం అనేది కూడా చాలా సంతోషకరం. కొనుక్కోవచ్చా మరి? కనుక ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే వాహనాలు వెళ్ళినట్టు మనం చెప్పలేము, ఎందుకంటే ఆదివారం అయింది కాబట్టి. ఉంటాయి, అయ్యో బిజినెస్ కావాలి కాదు, మనం అందిద్దాం, ఆదివారం తెరిచి కూర్చోండి ఈసారి చక్కగా బిజినెస్ అవుతుంది కాబట్టి. అయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ వాహనాలకి అధిపతి శని అవుతాడు. శనికి యొక్క మన పుష్యమికి అధిపతి అంటే గురుడు, అది వేరే విషయం అనుకోండి. బట్ మనకి పుష్యమి అనేది శని నక్షత్రం. సో ఖచ్చితంగా ఏమైనా సరే లోహాలు అనుకోండి, వాహనాలు అనుకోండి, ఆభరణాలు అనుకోండి, ఏవి తీసుకున్నప్పటికీ కూడా అది మంచి తప్ప చెడు కాదు, వృద్ధి చెందుతుంది అని కూడా అంటారు. తప్పకుండా మంచి తప్ప చెడు కాదు. ఇంకా అప్పుడు మన నక్షత్రాలతో ఇంకేం సంబంధం లేదు. సాధారణంగా ఇలాంటి వాడికి ఎప్పుడు కూడా మన నక్షత్రాలతో విడిగా మీకు కావాలనుకున్నప్పుడు చూడాలి తప్ప, ఇలాంటివి ఏమైనా కలిసి వచ్చినప్పుడు శ్రీరామనవమి నాడు, ఉగాది నాడు ఇలా కలుద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మన నక్షత్రం అనుకోకుండా మన నక్షత్రానికి చేరువుగా వస్తే ఇంకా అదృష్టం. అసలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్లాన్ ఉంది, కొనుక్కోవాలనుకుంటున్న వాహనం మంచిగా 7వ తారీఖు సండే చక్కగా కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, విలువైన వస్తువులు కొనుక్కోవచ్చు, చక్కగా కొనుక్కోండి. రైట్ అండి, థ్యాంక్ యూ. వాటికి ఏమైనా సంతకాలు పెట్టాలన్నా పెట్టచ్చు, ఏదైనా ఇంటికి అడ్వాన్స్ ఇవ్వటం ఇట్లాంటివి కూడా. అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి రోజు, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలండి, నమస్కారం.